నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం. 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్న నావిగేషన్ శాటిలైట్ రాకెట్ విజయవంతం కావడంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సూపర్ 6 పథకాలు నీరుగార్చడం సరికాదు. పెళ్లకూరు మండలం చిల్లకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పార్చేల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామివారికి జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇస్రో మరో ఘనత సాధించింది. నూతన సంవత్సరంలో తొలి ప్రయోగం, మొత్తం మీద 100వ ప్రయోగం విజయవంతమైంది. 100వ రాకెట్ ప్రయోగాల ద్వారా 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. మంగళవారం ఉదయం శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతంగా కక్షలోకి చేరుకుంది. 100 ప్రయోగాలు పూర్తి చేసిన ఘనత దక్కిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 5, 4, 3, 2, 1, L40 stages are ignited. Plus 5 seconds. Plus 20 seconds. विहंगम दृश्य सफलतापूर्ण था. 40 seconds. GSLV core S139 शायद भी L40 जो स्ट्रैप-ऑन बूस्टर्स हैं. time for the core solid motor is 112 seconds and that of the strap-on कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका 1 kilometers. We are 169 seconds into the कर रहा है. also known as the GL40HT, the second Payload fairing separated. Plus 4 minutes. Second stage separated. Cryo stage ignition commanded. Plus 5 minutes. stage is that its specific impulse is 453.5 seconds. It's a measure of the associated thermal and structural problems. Oxygen liquefies at -100 engine and stage test facilities, transportation and handling of cryo fluids and related safety aspects. 49 किलोमीटर तथा सापेक्ष गति 5.2 अपर स्टेज. तृतीय चरण है जीएसएलवी रॉकेट का. वर्तमान में वह प्रज्वलित है और समय परिशुद्धता में 40 नैनोसेकंड की परिशुद्धता के साथ इसे अभिकल्पित किया गया है. इसके अतिरिक्त रेंजिंग के लिए सी बैंड का प्रयोग किया जा रहा है. इस उपग्रह को I2K पूरी तरह स्वदेशी है. इस उपग्रह को यूआर सैटेलाइट सेंटर As Port Blair station continues to track, Brunei also has joined. नक्षत्र का एक भाग है, इसे पूर्ण करने जा रहा है. Plus 17 minutes. अब हम उड़ान से 1000 अंतरिक्ष विभाग और अध्यक्ष इसरो डॉक्टर वी नारायणन के संबोधन के लिए. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆయన ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం నాయకులందరూ కలిసి క్యాలెండర్ ప్రతులను చూపించారు.
కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, యూనియన్ నాయకులు షేక్ కరీముల్లా, పనబాక హేమంత్, జయశేఖర్, దేవ, చిన్న అంకయ్య, గణేష్, శివ, బాబు నాయుడు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య పింఛన్లు పొందుతున్న పింఛన్దారులను వైద్య బృందం ఇంటింటికి వెళ్లి పరిశీలించిందని, అర్హులైన వారిని గుర్తించిందని ఎంపీడీఓ అన్నపూర్ణారావు తెలిపారు. వాకాడ్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ల బృందం మాధవరెడ్డి, సల్లావుద్దీన్, దీప్తి తదితరులు సర్వే చేపట్టారని వివరించారు. ఈ సమావేశంలో వైద్య బృందంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ బెటెడ్ పెన్షన్స్ సంబంధించిన వెరిఫికేషన్ కి డాక్టర్ స్కీమ్ ని మన వాకాడ్ మండలానికి పంపించడం జరిగింది. వాకాడ్ మండలంలో మొత్తం 12 బెటెడ్ కేసులు ఉన్నాయి. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వీళ్ళందరినీ డోర్ టు డోర్ పరిశీలించి నిజంగా వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే వాళ్ళని వెరిఫికేషన్ చేసి మెడికల్ నామ్స్ ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయమని కలెక్టర్ మన డాక్టర్స్ బృందాన్ని పంపించారు. ఇందులో భాగంగా మనకి గుజరాత్పట్నంలో 2 ఉన్నాయి, కల్లూరులో 2 ఉన్నాయి, కొండాపురం 1, వాకాడు 2లో 3 ఉన్నాయి, తర్వాత నెల్లిపూడి వాకాడు 1లో ఒక్కోటి లెక్కన ఉన్నాయి. మొత్తం 12 పెన్షన్స్ ఉన్నాయి. దాన్ని మనకి 3 డాక్టర్స్ స్పెషలిస్ట్ ని కలెక్టర్ గారు పంపించడం జరిగింది. వారు వెళ్లి ప్రతి ఇంటికి సర్వే చేసి సమగ్రమైనటువంటి పరిశీలన చేసి రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు. అది తదుపరి కలెక్టర్ గారికి రివ్యూ చేస్తారు. ఈ టీంలో 3 డాక్టర్స్, ఒక టెక్నికల్ అసిస్టెంట్, 4 ఉన్నారు ఈ టీమ్స్ లో. ఆల్రెడీ నిన్నటి నుంచి డాక్టర్స్ బృందం అంతా విలేజెస్ లో ప్రతి ఇల్లు తిరిగి ఎవరైతే బెటర్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని పర్సనల్ గా పరిశీలించి రిపోర్ట్స్ సిద్ధం చేశారు కలెక్టర్ గారికి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను నీరుగార్చడం సరైన పద్ధతి కాదని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా అమలు చేశారని సత్యనారాయణ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ధాన్యం ధర గతంలో 2400 ఉండింది. ఈ రోజు పరిస్థితి 1400కు వచ్చింది. పైరు పండి నష్టపోయే పరిస్థితుల్లో రైతు, కౌలు రైతు అయితే ఇల్లు వాకిలు అమ్మేసి కట్టాల. ఈరోజు దయనీయమైన పరిస్థితిలో రైతు ఉన్నాడు. అదేవిధంగా మీకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆయన నిన్ను తేల్చి చెప్పారు. నీతి ఆయోగ్లో ఈ పథకాలన్నీ నేను 15%కు వచ్చేంతవరకు ఇవ్వలేను అని నిస్సిగ్గుగా చెప్పడం, అమ్మఒడికి బదులుగా అమ్మకు వందనం అని పెట్టాడు. అమ్మకు వందనం లేదు కానీ నారకు మాత్రం ఇంధనం ఉందండి. ఊర్లో ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి 20 ఏళ్ళకు ఒక బెల్ట్ షాప్ ఉంది. నారకు మాత్రం ఇంధనం సకాలంలో అందిస్తున్నాడు. తాగండి రా నీ కొడకలాలా, తిరిగి మాకు బానిసలు అవ్వండి, పేదోడుగానే ఉండండి, మీరు తాగి తందనాలాడి మీ జీవితాల్ని మా కాళ్ళకడ పెట్టండి అని ఈరోజు వాడలా బెల్ట్ షాపులు నిర్మించి ఇబ్బంది పెడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, 15,000 ఇచ్చాడు, బళ్ళో యూనిఫామ్ ఇచ్చాడు, బూట్లు ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, నాడు నేడులో బళ్ళుని ఆధునీకరణ చేశాడు. ఒక రూపురేఖలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేసి పేద బడుగు బలహీన వర్గాల్ని విద్యా వ్యవస్థకి విద్య ఉంటే ఎలాంటి పేదరికం ఉండదు, విద్య ఉన్నవాడు ధనవంతుడు, విద్య లేనివాడే దరిద్రుడని చాటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువులకు బాగా చదువుకుని ఉన్నత చదువులు ఆశించి పైకి పోవాలనే ఆశయంతో ఆయన అందరికీ అన్ని హామీలు ఇచ్చి పిల్లల్ని అన్ని విధాలుగా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా డాక్రా మహిళలకు గతంలో 2014 చెప్పాడు, మీ బంగారం అంతా మీ ఇంటికి పంపిస్తా, మీ డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తా, మీ పొదుపులు ₹3 కట్టమాకండి అని చెప్పి ఎలక్షన్ వచ్చిన తర్వాత మోసం చేసి ₹1 కట్టలా, ₹1 బంగారు ఇలా ఎలా వేసి అల్లాడుకుంటూ రామచంద్ర. ప్రజల ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నువ్వు పాలనలో ఫెయిల్ అయ్యావని మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ ఆయన మాట్లాడారు. ఏమీ చేయలేకపోతున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకి తేవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేసాడు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అయిన తర్వాత ఆ 2014లో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు. కేంద్రం మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విషయం, దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా కాంగ్రెస్, ప్రైమ్ మినిస్టర్, బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. దాన్ని సాధించడంలో విఫలమయ్యారు. రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు. అలాగే అన్ని రకాల కార్యక్రమంలో విఫలమయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేకపోయారు. తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అందు గురించి మిమ్మల్ని అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఓడించిన తర్వాత 2000 మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమాలకి ఆడవాళ్ళకి పెంచేసి మరీ మీరు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మీరు చిత్తు కింద ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా గూడూరు మండలంలోని పార్చెల్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మట్టం మురళి, శ్రావణి దంపతులు వ్యవహరించారు. नमस्ते धारयामि नमस्करोमि नमः हर हर గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
लक्ष्माक्षी नागमुरली పాలకాయలు ప్రతి నీకు ముతులు మొక్కే భారతీ హనుమ పూలారతి పవనుడాని ఒగొట్టు మా స్వామి వానర వీరంజన్నను కాపాడవయ్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. GSLV F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం. 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్న నావిగేషన్ శాటిలైట్ రాకెట్ విజయవంతం కావడంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సూపర్ 6 పథకాలు నీరుగార్చడం సరికాదు. పెళ్లకూరు మండలం చిల్లకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన NDCCB మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పార్చేల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామివారికి జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.